ఈ కార్తీక మాసంలో శ్రీశైల మహాక్షేత్రంలో మహారుద్ర యాగం మీ గోత్రనామాలతో నిర్వహించడం జరుగుతుంది. పాల్గొనదలిస్తే వెంటనే సంప్రదించండి. స్వస్తిశ్రీ క్రోధినామ సంవత్సరం 2024 నవంబర్ 18 సోమవారము. వివిధ ద్వాదశ రాశుల వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు, శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయి చూద్దాం. అన్నింటికన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. దీనివల్ల మేం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది. ధనుసు రాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు, శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయి చూద్దాం. ఈరోజు ఈ రాశివారు ప్రతి అడుగు జాగ్రత్తగా వెయ్యండి. లక్ష్యాన్ని చేరే వరకు ఆగద్దు. కుటుంబ సభ్యుల సలహాతో పనిచేయండి. దగ్గర వారితో విభేదాలు వద్దు. తప్పకుండా కార్యసిద్ధి ఉంటుంది. ఖర్చులు పెరగకుండా జాగ్రత్తలు తీసుకోండి. ఎవరితోనూ ముఖ్య విషయాలు చర్చించొద్దు. ఒక శుభం జరుగుతుంది. ముఖ్యమైన పనుల్లో శ్రద్ధ పెట్టాలి. ఖర్చు పెరుగుతుంది. ఉద్యోగంలో ఇబ్బందులు రాకుండా జాగ్రత్త పడాలి. వ్యాపారంలో లాభాలు సూచిస్తున్నాయి. ముఖ్య వ్యక్తుల సలహాలు తీసుకోండి. శ్రమ ఫలిస్తుంది. శుభవార్త శక్తినిస్తుంది. మీరు మనసు లగ్నం చేసి పనులు చేయాల్సి ఉంటుంది. ఆటంకాలు అధికమవుతాయి. ఇంట్లో ఉండి ఈరోజు ప్రియమైన వారితో సరదాగా సమయాన్ని గడుపుతారు. మీ కుటుంబ సభ్యులంటే ఎంతో ఇష్టమని వారికి అర్థమయ్యేలా చేస్తారు. అధిక ఖర్చుల కారణంగా రుణ ప్రయత్నాలు మొదలవుతాయి. వ్యాపారులకు లాభాలు సూచనలు కనిపిస్తున్నాయి. వృత్తి ఉద్యోగాల్లో మీదే పై చేయిగా ఉంటుంది. వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. శుభవార్త వింటారు. ఉద్యోగంలో అధికారుల నుంచి ప్రోత్సాహం లభిస్తుంది. విద్యార్థులకు అనుకూలంగా ఉంది. ప్రేమ వ్యవహారం ఫలించే అవకాశం ఉంది. వ్యాపారులకు కళా సాహిత్య రంగాలకు చెందిన వారికి బాగుంది. ఎవరినీ గుడ్డిగా నమ్మొద్దు. కుటుంబ సభ్యుల సలహాలు స్వీకరించడం మంచిది. సహనంతో మెలగాలి. అనవసర విషయాలకు దూరంగా ఉండండి. పరిచయాలు పెరుగుతాయి. ఆలయ దర్శనాలు చేసుకుంటారు. వృత్తి వ్యాపారాలు ఉత్సాహంగా ఉంటాయి. ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. అనుకోని ఇబ్బందులు రావచ్చు. ఈరోజు వీరి ఆరోగ్యం బాగుంది. సంపద కూడా బాగుంది. కుటుంబ సభ్యుల అండదండలు అథమంగా ఉన్నాయి. ప్రేమ సంబంధిత విషయాలు బాగున్నాయి. వృత్తి వ్యాపారాలు బాగున్నాయి. వైవాహిక జీవితం ఆనందంగా ఉంది. పాటించవలసిన పరిహారం: కుటుంబ జీవితాన్ని మెరుగుపరచడానికి ఇంట్లో మీ వ్యక్తిగత దేవత యొక్క ఇనుము విగ్రహాన్ని పూజించండి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి.